నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో బోలెడన్ని జాతీయ రహదారుల నిర్మాణం ఆయన వల్లే. బెజవాడ ఫ్లైఓవర్ నుంచి అది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ దాకా ఆయన వల్లనే సాధ్యమైంది. ఆ నితిన్ గడ్కరీ తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తను మంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు మంజూరైందని 60,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. మరి ఇది ఎక్కడో నాకు అర్థం కాల. 60,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఇంతకుముందు అధికారికంగా చెప్పిందే 15,000 కోట్ల రూపాయలు జగన్ వచ్చాక ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు టైంలో 9,000 కోట్లేమో ఇచ్చారు. మరి 60,000 కోట్లు ఎక్కడో తెలియదు. 60,000 కోట్లు వీళ్ళు అడిగారు, 55,000 కోట్ల దాకా ఇవ్వలేదు కదా. అక్కడ ఇస్తే అసలు ఆ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా ఆగేది కదా. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. ఈనాడే రాస్తుంది. పోనీ ఆయన ఏదో తప్పు చెప్పాడు అనుకోవడానికి. 4 సార్లు పోలవరాన్ని సందర్శించారని గుర్తు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 7 గడుస్తున్న ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో గోదావరి నుంచి ఏటా 1,300 టీఎంసీల నీరు సముద్రం కలిసిపోతుందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో హెలికాప్టర్లో పర్యటించినప్పుడు చాలా భూములు బీడుగా కనిపించాయని, నీటి వనరుల లభ్యత పుష్కలంగా ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోయారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదులను అనుసంధానిస్తే విలువైన నీటిని సంరక్షించవచ్చు. ఇది పూర్తయితే దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో 5 రాష్ట్రాల మధ్య 23 జల వివాదాలు ఉంటే వాటిలో 17 పరిష్కరించామని గడ్కరీ చెప్పారు. దేశంలో నీటి సమస్యను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి సుజల యోజన తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 35,000 కోట్లతో విశాఖ రాయపూర్ మధ్య రహదారి, 22,000 కోట్లతో రాజమహేంద్రవరం విజయనగరం మధ్య హరిత రహదారి పనులు చేస్తున్నామని చెప్పారు. దూరదృష్టి లేని అవినీతిమైన ప్రభుత్వం వల్లే ఏపీలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది. సంక్షేమ పథకాలు అవసరమైనప్పటికీ ఉద్యోగ కల్పన కీలకమే. కూటమి ప్రభుత్వంతోనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మంచి నాయకులను ఎన్నుకుంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, కూటమి నాయకులు గెలిపించుకోవాలని సూచించారు.